నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం రాంపల్లిలో ఉందండి. నాగారంలో ఉంది. మనకు నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మెయిన్ రోడ్కి మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది. టోటల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తాను. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 20x60 డైమెన్షన్ సైజ్. ఇది రోడ్ ఫేసింగ్ 20 అంటే లోపలికి 60 ఇచ్చారు. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేట్, G+1 పర్మిషన్ ఉంది. నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ అండి. మనకి మున్సిపల్ పర్మిషన్ ఉంది. కింద 2 BHK, పైన 2 BHK. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2200 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి మనకి. ఈ 2 హౌసెస్లో ఈ హౌస్ సేల్ అయిపోయింది. ఇది ఒకటే హౌస్ ఉందండి మనకి. సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. సీసీ రోడ్ వచ్చేసి సీసీ రోడ్ అండి. డ్రైనేజ్ కనెక్షన్ ఇక్కడ ఎదురుగానే ఉందండి మనకి. ఏం టెన్షన్ లేదు. లొకేషన్ విధంగా చూస్తే కూడా చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇంకొక విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు. హైడ్రా అనే ఒక పదమే ఇక్కడ లేదండి మనకి. మంచి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకు వచ్చేసి. మున్సిపల్ పర్మిషన్, ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి మనకి ఈ ఇంటికి. ఇక్కడ అన్ని చాలా మట్టి ఇంట్లోకి అన్నిటికీ ల్యాండ్లకు అన్నిటికీ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడే ఉంటుందండి. ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ అంటే నీట్ ఎలివేషన్ ఇచ్చారు. 133 స్క్వేర్ యార్డ్స్ అంటే నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 20, లోపలికి 60 ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరకు వచ్చేసరికి మనకు పార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇదంతా గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాంప్ ఇవ్వండి, ర్యాంప్ కూడా ఎంత బాగా ఇచ్చారు. కొంచెం హైట్లోనే ఉందండి మనకి. రోడ్ పెరిగినా కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంతవరకు వస్తుందండి. ఈ స్టెప్ వరకు, ఫస్ట్ స్టెప్ వరకు అయినా హైట్లోనే ఉంటుంది మనకి. ఈజీగా ఒక కార్, ఎర్టిగా కార్ అయినా సరే, బ్రీజా కార్ అయినా సరే, ఇన్నోవా కార్ అయినా సరే, కార్ ఈజీగా వెళ్ళిపోతుందండి. ప్లేస్ కూడా చాలా బాగుంది పార్కింగ్ ఏరియాలో కూడా. చూడండి, పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. అంత మంచి నీట్ గ్రానైట్ వర్క్ ఇచ్చారంటే చాలా బాగుందండి. నీట్గా గ్రానైట్ వర్క్. మనకు బోర్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉందండి. బోర్ పక్కనే మనకు సంపూడి ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా చూడండి మనకి ఇల్లు ఎంత ఏమంటారు, గ్రౌండ్ ఫ్లోర్ ఇదండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్ ఇది మనకి. గేట్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ సరికి స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ పక్కనే మనకి చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. ఇదంతా రైట్ రౌండ్ అంతా సెట్ బ్యాక్ అండి మనకి. బ్యాక్ సైడ్ ప్రెజెంట్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను నేను వచ్చేసి. మనకి యాజ్ పర్ నార్మ్స్ కట్టాడండి ఇల్లు వచ్చేసి మనకి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తుంది. అంతా సెట్ బ్యాక్ అండి కనిపించేది అంతా. సెట్ బ్యాక్ విషయానికి వస్తే అయితే ఎవరు తగ్గట్లండి, కరెక్ట్ క్లియర్గానే కడుతున్నారు. మీకు అందరు జనాలు ప్రజెంట్ అందరు వచ్చేసి హైడ్రా అనుకుంటున్నారు. ఎక్కడైతే హైడ్రా ఉందో అక్కడ తీసుకుంటున్నారు, కానీ హైడ్రా లేని ప్లేస్లో అయితే హైడ్రా లేని ప్లేస్లో తీసుకోవట్లంటే ఎవరు. కానీ అలా చేయకండి. హైడ్రా ఇక్కడ లేదండి మనకు, టెన్షన్ లేదు. ఇదంతా సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ అంతా సెట్ బ్యాక్ ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి మనకు హైడ్రా అన్న పదవి లేదండి. మీకు కావాలంటే మున్సిపల్లో కూడా చూసుకోవచ్చు, సర్వే నెంబర్ కూడా చూసుకుంటా కూడా మీకు తెలిసిపోతుంది ఇప్పుడు అనేది హైడ్రా ఉందా లేదా, ఇది హైడ్రా జోన్లో ఉందా లేదా అనేది, రెడ్ జోన్లో ఉందా, గ్రీన్ జోన్లో ఉందా, ఏదైతే మనకి అనేది. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. అంటే పార్కింగ్ ఏరియాలో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి పీవీసీ అండి మనకి. షీట్ వేసారు, పీవీసీ షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అండి మనకి. వాటర్ పడ్డా ఏం ఖరాబ్ కాదు, అంత మంచి షీట్ వేసారు వీళ్ళు. చూడండి ఇదంతా మనకి ఎంత బాగుందో. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మెయిన్ డోర్కి వచ్చేసరికి ఇది మెయిన్ ఎంట్రన్స్లో అండి. మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. అదే కాకుండా డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి మనకి. డోర్ కూడా చాలా మంచి నీట్ డోర్ ఇచ్చారు వీళ్ళు. చూడండి, డోర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి హాల్లో ఉన్నామంటే, ఇది ప్రజెంట్ గెస్ట్ హాల్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ హాల్ అండి. ఈ ప్లేస్ మొత్తం గెస్ట్ హాల్. మనకి హాల్ వర్క్ వచ్చేసరికి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ మెయింటైన్ చేస్తారండి వీళ్ళు వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిగా నీట్గా. ఇది కూడా మనకు విండోస్ వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చూడండి, గ్రానైట్ వర్క్, గ్రిల్ ప్లస్ యూపీవీసీ విండోస్ చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి ఏమంటారు గెస్ట్ హాల్ కూడా చిన్నగా ఉంది, కానీ మనకి ఒక సోఫా వేసేసుకొని ఇక్కడ కూర్చోవచ్చండి వీళ్ళు. ఇది వచ్చేసి నెక్స్ట్ గెస్ట్ హాల్ నుంచి హాల్లోకి రానికి ముందు వచ్చే దగ్గర చిన్న ఆర్చ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఆర్చ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది ఇది. ఈ హాల్ కమ్ డైనింగ్ హాల్లో కూడా ఏంటంటే మనకి టీవీ షెల్ఫ్లో లైటింగ్ ఇచ్చారు. మనకి విండోస్ కూడా ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది, మన వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ కూడా చూడండి ఎంత మొత్తం ఒకటే వైట్ కోట్ అయిపోయిందండి. మనకి కావాలంటే పెయింట్ వేస్తారంటే వేరే కలర్స్ ఏమైనా చాయిస్లో కూడా ఇస్తున్నారండి మనకి. కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసిస్తారండి మనకి. చూడండి, దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. ఇదంతా మనకి చూడండి ఎంత బాగుందో. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చారు. ఇదంతా పూజ గది అండి మనకి. పూజ గది ఉంది, అంతా కిచెన్ వర్క్. కిచెన్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో, చాలా బాగుందండి. కిచెన్ వర్క్ కూడా మంచి కిచెన్ వర్క్ కూడా ఇచ్చారు.
చూడండి వర్క్ కూడా బాగుంది. దీనికి ఆపోజిట్కి వచ్చేసరికి, దీని పక్కన వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. దీంట్లో వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వైట్ కోట్ ఒకటే ఇచ్చారండి. మనకి కలర్స్ కావాలంటే నచ్చినట్టు చేంజ్ చేస్తారండి వీళ్ళు వచ్చేసి. చాలా మంచి నీట్ కలర్స్ కూడా ఇస్తారు. కన్స్ట్రక్షన్ది కలర్స్ కావాలంటే. ఇది వచ్చి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది మనకి వెస్టర్న్ వస్తుందండి బాత్రూమ్ వచ్చేసి. ఇది బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా మంచిగా ఇచ్చారండి. జర ఒక డబల్ కాట్ మంచం పడుతుంది. ఇది వచ్చేసి దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. ఇది ఇండియన్ బాత్రూమ్, వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీనికి కూడా వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ వస్తుంది, ఇండియన్ కావాలంటే ఇండియన్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి మనకి ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ఇచ్చారు, గ్రిల్స్ కూడా ఇచ్చారండి. మళ్ళీ అది కాకుండా ఇక్కడ లోరు కూడా ఇచ్చారండి వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఒక సింగిల్ కాట్ మంచం పడుతుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మనకి. గెస్ట్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించానండి, పూజగా చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. ఇప్పుడు మనం టెర్రస్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ మీకు అర్థమవుతుందండి. ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ దగ్గర చూడండి, వెళ్ళే ముందు స్టెప్స్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా ఈజీగా ఉన్నాయండి స్టెప్స్ కూడా. ఈజీగా ఎక్కొచ్చు పైకి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి. చాలా బాగున్నాయి స్టెప్స్ కూడా, ఈజీగా ఎక్కనికే. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు ఇక్కడ నుంచి చూస్తే మీకు వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత మంచి వ్యూ కనిపిస్తుంది ఇక్కడ అంతా. మీకు లొకేషన్ విధంగా చూస్తే అయితే చాలా మంచి నీట్ లొకేషన్లో ఉన్నామండి. ఇక్కడ చూడండి మీకు చుట్టుపక్కల అనేది చెరువు అలాంటిది ఏం లేదండి మనకి. హైడ్రా అన్న పదవే లేదు ఇక్కడ. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్. చూడండి ఇదంతా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్లో వరాండా అండి. ఈ ప్లేస్ వరాండాలో ఇక్కడ కూడా మనకి ఏమంటారు ఇదే విండోస్ ఇచ్చారండి. ఏమంటే షీట్ ఇచ్చారండి. యూపీఎస్సీ షీట్ ఇచ్చారు వీళ్ళు కూడా. ఇక్కడ మనకి మెయిన్ ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి వీళ్ళు ఇక్కడ వచ్చేసి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మొత్తం వుడ్ వర్క్ మన ఇక్కడ డోర్కి మెయిన్ డోర్ సైడ్కి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఇదంతా మనకి గ్లాస్ వస్తుందండి. ఇక్కడ ఫినిషింగ్లో గ్లాస్ వస్తుంది. ఒకటే షీట్ ఇచ్చారని చెప్పాను కదా, ఇదే అండి. ఒకటే కోట్ పెయింట్ అయిపోయింది కాబట్టి ఇదంతా మనకి చూడండి. ఇదంతా మనకి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ అంటే. వర్క్ కూడా వచ్చి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ క్వాలిటీ ఇచ్చారు వీళ్ళు. చూడండి ఎంత మంచి నీట్ క్వాలిటీ ఇచ్చారు కన్స్ట్రక్షన్లో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి. ఇదంతా గెస్ట్ హాల్ అండి మనకి. ఇదంతా గెస్ట్ హాల్ వస్తుంది. ఇది ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ అటు సైడ్ వచ్చేసి గెస్ట్ హాల్. దీని ఇటు సైడ్ వచ్చేసరికి హాల్ అండి. ఇదంతా అదేమో డైనింగ్ హాల్ ఇచ్చారు. గెస్ట్ హాల్ చిన్నగా ఉంది, ప్లేస్ సరిపోతుంది గెస్ట్ హాల్కి వచ్చినప్పుడు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇది హాల్ అండి. ఇది కూడా హాల్. మనకి టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. ఇక్కడ కూడా వీళ్ళు చూడండి ఈ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు మంచి కన్స్ట్రక్షన్తో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే వీళ్ళు అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది డిజైన్ కూడా. చాలా మంచి నీట్ డిజైన్. దీని పక్కనే మనకి పూజ గది ఇచ్చారండి. ఇక్కడ ఇది పూజ గది. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. చూడండి హాల్లో కూడా మంచి డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి విండోస్. ఇక్కడ వచ్చేసి ఏమంటారు వాష్ బేసిన్ వస్తుందండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా ఉన్నాయని. అక్కడ వచ్చేసి దాని బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇక్కడ చూపిస్తాను వాష్ ఏరియా కూడా చూపిస్తున్నాను. ఇదంతా వాష్ ఏరియా. బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని ఇల్లులు ఉన్నాయండి మనకు. లొకేషన్ బ్యాక్ సైడ్ కూడా లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చూడండి చుట్టుపక్కల అంతా లొకేషన్ కూడా ఉందండి. దీని నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి ఇది చూద్దామండి. ఫస్ట్ చూడండి మనకి షెల్ఫ్స్ కూడా ఎంత ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్. షెల్ఫ్స్ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందంటే మనకు నచ్చితే కలర్స్ వేసిస్తారండి. మనకి చాయిస్ వదిలేసాడు. ప్లంబర్ వర్క్ కూడా చాయిస్ ఉందండి మనకి. ఎలక్ట్రీషియన్ వర్క్లో కొంచెం పెండింగ్ ఉంది, కూడా క్లోజ్ చేసి ఇస్తాడండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. దీంట్లో ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. బిల్డర్ చాలా బాగున్నాడు. మంచి నీట్ బిల్డర్ అండి. మంచిగా కన్స్ట్రక్షన్ చేశాడు. ఇక్కడ క్రాక్స్ లేవు. ఇక్కడ డోర్ ఒకటి ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్. మళ్ళీ ఇది ఒక బాత్. దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్కి
ఇది ఒక బాత్రూమ్ అండి, ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, గెస్ట్ హాల్ చూపించానండి మీకు. అన్నీ బాగున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని. పోతే మనం ఫస్ట్ టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైన వ్యూస్ మీకు అర్థమవుతుందండి. టెర్రస్ పైకి వెళ్దాం ఇప్పుడు. టెర్రస్ పైకి వచ్చానండి. మీకు ఇక్కడ నుంచి చూస్తే మీకు టోటల్ లొకేషన్ మొత్తం అర్థమైపోతుందండి. మీకు ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ నుంచి అర్థమైపోతుంది. చూడండి అంత చుట్టుపక్కల లొకేషన్ అంటే మనకి ఎంత బాగుందో చూడండి. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్ ఉంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్, ఇటు సైడ్ బై సైడ్ కూడా ఇల్లు అన్నీ ఉన్నాయండి. మనకి 2 ట్యాంక్స్ వస్తాయండి. ఒకటి బోర్ కనెక్షన్, ఒకటి వాటర్ కనెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 20x60 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది. ఫుల్ LRS పెట్. కింద 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. టోటల్ SFT వచ్చి 2200 SFT ఇచ్చారండి. ప్రైస్ వచ్చేసి 1 crore 2 lakhs చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. 1 crore 2 lakhs చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.